వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మధ్యప్రదేశ్లోని కాన్వాలోని మొఘట్ పోలీస్ స్టేషన్పై ముస్లిం ఛాందస్తుల మూక దాడి చేశారు. అంతేకాకుండా రాళ్లు కూడా రువ్వారు. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో ముస్లింలు పిఎస్ వద్దకు చేరుకొని స్టేషన్ని చుట్టుముట్టి దాడికి దిగారు. ప్రవక్త మహమ్మద్ గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వచ్చాయని ముజాహిద్దీన్ ఖురేషి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఆ నేపథ్యంలో కొద్దిసేపటికి ముస్లింలు పిఎస్ దగ్గరికి భారీ సంఖ్యలో గుమ్మిగూడారు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ఆ గుంపు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద గొడవ జరిగింది. ఆ గుంపులోని కొంతమంది పోలీసు అధికారి కాలర్ పట్టుకొని స్టేషన్లో ఉన్న ఇతర సిబ్బందిని తోసేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించి చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. పుకార్లను నమ్మవద్దని, సంయమనంతో ఉండాలని కూడా పోలీసులు కోరారు. అయినా సరే పరిస్థితి అదుపులోకి రాలేదు. మరోవైపు పోలీసులు పిఎస్ పై దాడి చేసినందుకు మొత్తం 47 మందిపై కేసులు పెట్టారు. దీనిపై స్థానిక డీఎస్పీ స్పందించారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. దీంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. తాము కూడా కేసు నమోదు చేశాం. నిందితుడిని అరెస్టు కూడా చేశాం. అయినా కొంతమంది నిరసనకారులు పిఎస్ ఆవరణలో గుమ్మిగూడి దుర్మార్గంగా వ్యవహరించారు. అసంబద్ధమైన డిమాండ్లు కూడా చేశారు. పుకార్లను నమ్మవద్దని మేము కోరుతున్నామని పేర్కొన్నారు. ఆ గుంపులో భాగమైన కొంతమంది ముస్లింలు ఆ ప్రాంతం గుండా వెళుతున్న ఒక మహిళపై కూడా దాడి చేశారు. ఆ గుంపులోని దాదాపు 8 నుంచి 10 మంది వ్యక్తులు ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించి శారీరకంగా దాడి చేశారు. దీంతో ఆ మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మనం భారతదేశంలో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుందా, పాకిస్తాన్లో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుందా? నిజంగా కూడా ఏ మత మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇంకో వ్యక్తి ప్రవర్తించకూడదు. ఎస్, మహమ్మద్ ప్రవక్త గురించి ఆ వ్యక్తి తప్పుగా మాట్లాడాడు, తప్పే, దాన్ని ఖండించాలి. ఆ వ్యక్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుంది. అంతేగాని వీళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి? అలా అదే నిజమైతే భారతదేశంలో హిందూ దేవీ దేవతల మీద ఎన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తాండ్రు, ఎంత దరిద్ర భావజాలంతో మాట్లాడుతాండ్రు. మరి వాళ్ళ విషయంలో హిందువులు అలానే చేస్తున్నారా? మరి అంటే ఒకే దేశంలో ఉన్న హిందువులు ఒక రకంగా, ముస్లింలు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు భారతదేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా, పాకిస్తాన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా? ఒకటి మాత్రం నిజం, చట్టపరంగా ఒక మనిషిని శిక్షించే హక్కు చట్టాలకు ఉందే తప్ప ఒక మనిషిని శిక్షించే హక్కు, ఒక మనిషిని కాల రాసే హక్కు మరొక మనిషికి భారతదేశంలో లేదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాంటి గ్రహించని వాళ్ళను ఈ దేశం నుంచి తరిమేయాలి లేదా కటకటాల పాలు చేయాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.